పీపుల్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య నవ్య బ్లాగర్స్. సో ఈరోజు ఏడికి వచ్చినాం మమ్మీ చెప్పు. ఇక్కడ భవానీ టిఫిన్ సెంటర్ ఉంది చందానగర్లో, చాలా ఫేమస్. వీకెండ్ అప్పుడు ఇక్కడికి వచ్చి దోశ అవన్నీ తినిపించుకుంటే తీసుకెళ్తాను నవ్యాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు వచ్చాం తినడానికి. లోపలికి వెళ్ళి చూద్దామా, ఏమేమి ఉన్నాయో వెరైటీస్ చూపిద్దామా, ఫ్రెండ్స్కి అందరికీ చూపిద్దాం. తిందాం, చూపించినాక తిందాంలే, తినడం ఎట్లాగో తింటాం కదా. సరే, లొకేషన్ ఎప్పుడు చెప్తావు మరి? లొకేషన్ చెప్దాం తర్వాత, లాస్ట్ చెప్తాం. లొకేషన్ మనం last లో కొంచెము ఏమంటారు, పొట్ట నింపుకున్నాక అన్నీ తిన్నాక అప్పుడు నిదానంగా కూర్చొని లొకేషన్ అంతా షేర్ చేద్దాం. అప్పుడు అన్నీ మాట్లాడదాం, ఎనర్జీ చేసుకొని. ఎనర్జీ వస్తుంది అప్పుడు. ఇప్పుడు లొకేషన్ కొంచెం మంచిగా. ఆకలిస్తుంది అక్కడ అన్నీ చూస్తుంటే, ఊరిలో వస్తున్నాయి. సో గైస్, ఇదే భవానీ టిఫిన్ సెంటర్. ఇక్కడ ఏమున్నాయి మమ్మీ చెప్పు. ఫస్ట్ వచ్చి టీ పాయింట్. అటు సైడ్ ఏమో ఉంది, పా చూద్దాం. ఇదేంటిది? పావు బాజీ వడాపావ్. వడాపావ్ ఉంది ఇక్కడ. చాయ్ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సో గైస్, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంది మనకి, అన్నీ అవైలబుల్. సో నేను గైస్ చూడండి, పరోటా. అంత ఫాస్ట్గా చేస్తున్నారు. సంధ్య నవ్య బ్లాగర్స్. సంధ్య నవ్య బ్లాగర్స్. दो ट्रिप करना पड़ता है, 11 है 11 है। అన్నా यही पैक करो ना रोटी तो ना खोले जो ओके ब्रो और ठंडे सुंदर అవి ఇప్పుడే అవి కూడా వేడిగానే ఉన్నాయి. నువ్వు కొట్టకంటున్నావు కదా. ठीक है बता दे हुआ चैनल ఏం పేరు ఛానల్? నవ్య బ్లాగర్స్. మమ్మీ మనం అట్లా తిప్పితే ఏడో పోయి పడితే స్టవ్ కింద పడుతుంది. పావ్ బాజీ. నిన్ను తీయాలా వద్దా? తీసుకోమా. మా మమ్మీ వడపావు తింటుంది ఫస్ట్ టైం. ఎప్పుడు తినలేదు వడపావు కదా. తిను.
చాలా వేడిగా ఉంది కదా. బర్గర్ లాగా తినాలి అంటున్నా. తినాలా? తిను. వేడిగా ఉంది కదా కదా. వేడి బాగుంది. దీనిలో బాగుంది గ్రీనరీ చట్నీ, వడ వేసారు లోపల. చాలా దాన్నే బాగుంది. పావు బజీ వడ పావు అంటారు. ఇది పావు, ఇది వడ. యా వడా పావు కదా. ఎస్. నువ్వు తినవా? నువ్వు తినేస్తావు మొత్తం? నువ్వు తినడం మొత్తం కొంచెం తింటా. ఫిష్ బాబు. సో గైస్ నేను కూడా ట్రై చేస్తాను. నోడు కొంచెం ట్రై చేయను. నమిలాక మొత్తం నమిలాక చెప్తావా? స్పైసీ ఉంది కదా. ఇప్పుడు అంతా స్పైసీగా తింటున్నాం కదా పిల్లలు. బాగుంది. ఆనియన్ మిర్చి వద్దా? మిర్చి 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 కూడా తినాలి. వేసారు ఇక్కడ. నువ్వు తిను. వాళ్ళకి 3 మిర్చి వేస్ట్, 3 మిర్చిలు వేస్ట్. అందుకే నువ్వు తినమా? నేను తిన్నాను. నేను ఎప్పుడు తిన్నాను మిర్చి. నువ్వు అడుగుతావు కదా స్పైసీ ఫుడ్ కావాలి మమ్మీ అని. మమ్మీ తినకపోతే డాటర్ కూడా తినొద్దు. అంతే. నేను నీ వయసులో ఉన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను అంతే. తిను. ఎట్లుందమ్మా? సూపర్ ఉంది. నచ్చిందా నీకైతే? మనం తింటాం కదా, రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా, అందుకనే వచ్చినాం కదా. ఇక్కడ వడాపావు పాపజీ కొత్తగా పెట్టారు, బాగుంది కదా. తినొచ్చు, ఎవరైనా వచ్చి తినొచ్చు ఫ్రెండ్స్. చక్కగా పిల్లలు ఫ్యామిలీతో వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. దోశలు ఉన్నాయి కదా, వడాపావు ఉంది, ఇడ్లీ ఉన్నాయి, బోండాస్ ఉన్నాయి, టీ ఉంది వేడివేడిగా, చల్లచల్లగా జ్యూస్ ఉంది. అక్కడ అదేంటి పరోటాస్ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ తినొచ్చు. కొంచెం కూర్చొని మంచిగా తినేసి వెళ్ళిపోవచ్చు. సరే ఇది కంప్లీట్ చేసి దోశకి వెళ్దాం. రేట్స్ కూడా మామూలుగానే ఉన్నాయి, మరీ అంత ఎక్కువ రేట్ ఏం లేదు. ఓకే. వడాపావు 2 పీసెస్కి 40 రూపీస్. మీకు చూపిస్తాం ఒక్క నిమిషం. చూడండి, వడాపావు 2 పీసెస్ 40 రూపీస్, పావు బజ్జీ 70 రూపీస్. బెస్ట్ చూడండి, ఫ్లవర్. రమేష్ పెట్టాము, శిల్పారామ పెట్టాము, బేగంతా పెట్టాము, వెనక అక్కడ కూడా. సో గైస్ మేమైతే పన్నీర్ దోశ ట్రై చేస్తున్నాం. థమ్స్ అప్ చూపిస్తుంది. 70.
ఫ్రెండ్స్, వేడివేడిగా పన్నీర్ దోశ ఇప్పుడే నా చేతిలోకి వచ్చింది. గుమగుమ అలాడిపోతుంది, వాసన వస్తుంది. 2 చట్నీస్ ఇచ్చారు, సూపర్ కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. కానీ ఫస్ట్ మీకు తినిపించాక నేను తినాలి కాబట్టి మీకు ఫస్ట్ పెట్టినాకనే నేను తింటాను. ఫ్రెండ్స్ ఫస్ట్ తినండి ఫ్రెండ్స్. ఫినిష్. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా తింటున్నాను. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నేనైతే తింటూ ఉంటాను రెగ్యులర్గా. ఎవరైనా తినండి ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే వచ్చి తినండి. తిన్న వాళ్ళు కూడా తినండి, బాగుంది, తినొచ్చు. మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా తినేసి వెళ్ళచ్చు. చక్కగా ఉంది దోశ. ఇది కూడా మనకి హెల్త్కి మంచిగా అయితే తినొచ్చు. దోశ ఇది పన్నీర్ పన్నీర్ మంచిగా కదా మనకి, తినొచ్చు. కాకపోతే కొంచెం స్పైసీగా లేకుండా అడిగి చెప్పి చేయించుకొని పిల్లలకి తినిపించి మనం తిని ఇప్పుడు మరీ అంత స్పైస్ లేదు, మీడియం ఉంది. కొంచెం అప్పుడప్పుడు వీకెండ్ లాగా అట్లా రావాలి. ఇదైతే బెటర్. సాటర్డే సండేస్ వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ. సో చూసి బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళి చాలా నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి వినిపిస్తూ ఉంటాను. చాలా ఇయర్స్ అయినట్టుంది వీళ్ళు పెట్టి కదా. చిన్నప్పటి నుంచి ఉంటే మ్యాక్సిమం 15 years అయి ఉంటుంది. అప్పటి నుంచి కూడా నేను హోటల్ వస్తున్నా. ఇంతకుముందు అయితే అటు సైడ్ ఉండేది, మెయిన్ రోడ్ సైడ్. ఇప్పుడు లోపల సైడ్ మార్చారు. ఫ్రెండ్స్, ఇడ్లీ ఉంది, బోండా ఉంది, వడపావ్ ఉంది, దోశలు, వెరైటీస్ దోశలు ఉన్నాయి, పరోటా ఉంది, వేడివేడిగా టీ ఉంది, కూల్గా జ్యూసెస్ ఉన్నాయి. వీకెండ్ అట్లా వచ్చి తినేసుకోవచ్చు కదా. పిల్లలతో సరదాగా, ఫ్యామిలీతో సరదాగా వచ్చి బాగుంది. కూర్చోడానికి మంచిగా స్పేస్ బాగుంది, స్టాండింగ్ ప్లేస్ బాగుంది, అన్నీ బాగున్నాయి ఇక్కడ. ఇంట్లో కూడా చేసుకొని తినాలి. అప్పుడప్పుడు ఇట్లా రావాలి. కొంచెం పిల్లలకి, ఇంట్లో ఫ్యామిలీ కూడా కొంచెం బయటకు వస్తే బాగుంటుంది కదా, కొంచెం సరదాగా ఉంటుంది అన్నమాట. తినేసి సరిపోతే అయిపోతుంది. రెగ్యులర్గా అయితే ఇంట్లోనే తింటాం కదా. పరోటా కూడా బాగుంటుంది. పరోటా కూడా బాగుంది. వడపావు కూడా బాగుంది కదా. స్పైసీ లవర్స్కి బాగుంటుంది. చాలా నీట్గా పెడతారు హోటల్ ఎప్పుడు. నీట్గా ఉంటుంది, మొత్తం సెల్ఫ్ సర్వీస్. అండ్ గైస్, నేను ఒక స్పెషల్ థింగ్ చెప్తాను కదా ఈ ప్లేస్ గురించి. ఈ ప్లేస్ మనకి నార్మల్గా టిఫిన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి మమ్మీ? పొద్దున్న నుంచి 6 నుంచి మా అంటే 10 వరకు, 11 ఉంటాయి. కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ దాకా టిఫిన్స్ నడుస్తూనే ఉంటాయి. వేడికి ఇడ్లీ దొరుకుతాయి. ఎప్పుడు వచ్చినా మీకు వేడికి ఇడ్లీ దొరుకుతాయి. వేడి ఇడ్లీ, చట్నీ మాత్రం అసలు బాగుంటుంది. నేనైతే ఒక్కొక్కసారి ఉట్టి చట్నీ కూడా తింటాను. అంత బాగుంటుంది చట్నీ బాగుంటుంది అసలు. నిజంగా దోశలకి, టిఫిన్కి, దేనికైనా చట్నీ బాగుంటేనే ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది. కానీ నాకు చట్నీ చాలా ఇష్టం. 1-2 సార్లు వేసుకుంటాను. ఒకటి పార్సల్ తీసుకున్నాను ఒక ఇంటికి, ఒక 2 ప్యాకెట్స్ అడిగి తీసుకుంటాను నెక్స్ట్. బేసికలీ ఎక్కువ ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఎప్పుడు ఇడ్లీ తినాలనిపిస్తుందో తెలియదు. కానీ వాళ్ళకి తినాలనిపించే టైంకి మనకి అవైలబిలిటీ ఉండవు. వేడివేడిగా తినొచ్చు. ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి చుట్టుపక్కల. పేషెంట్స్ కూడా వచ్చి తీసుకొని పోతూ ఉంటారు జ్యూస్ కానీ టిఫిన్స్. చందానగర్ కదా మంచిగానే ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు వచ్చినా వేడిగా ఉంటుంది మనకి. ఏ ఐటమ్ అయినా వేడిగా ఉంటుంది. ఎవరైనా వీళ్ళు వాళ్ళని కదా, ఎవరైనా సరే. కాలేజీ పిల్లలకైతే ఇంకా పండగ. దోశలు వేస్తూనే ఉంటాడు పాపం. ఆయనకి దోశలు ఖాళీ ఉండవు, వేస్తూనే ఉంటాడు. ఒక ఆయన తర్వాత ఒక ఆయన చేంజ్ చేస్తారు. పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళు ఎప్పుడు. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళు లేరు అక్కడ. చేంజ్ అవ్వలేదు ఎవరు, వాళ్ళే ఇస్తున్నారు. ఇట్లా లేజీగా ఉండడం అట్లా ఏమి ఉండదు. అన్నదా నాకు పని చేస్తూనే ఉంటారు.
అండ్ ఇక్కడ సీటింగ్ ఏరియా ఏదైతే ఉందో చాలా నీట్గా పెట్టుకుంటారు. ఎప్పుడు మంచిగా మాప్ ఉంటారు వాళ్ళు. వేస్తూనే ఉంటారు. చాలా హైజీనిక్. వాళ్ళు ఏమంటారు ఫ్రెండ్లీ లాగా ఉంటారు వాళ్ళు. చేసేవాళ్ళు కూడా బాగా మాట్లాడతారు, బాగా రిసీవ్ చేస్తారు, బాగుంటారు. మరి రాష్ట్రం మాట్లాడడం కానీ అట్లాంటివి ఏం చేయరు. చిన్నపిల్లలు కూడా తింటారు, చక్కగా తింటారు, ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వచ్చి. అంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారంటే ఎంత బాగుంటుంది చెప్పు. పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్నవాళ్ళు తినొచ్చు. చిన్న ప్లేస్ అయినా స్పేషియస్ సెల్ఫ్ సర్వీస్ మొత్తం. చూసారు కదా ఇంత బాగా ఇంత మంచిగా కూల్గా కూర్చొని తింటున్నాం. ఇట్లా ఉండాలి తింటే కదా. ఉంటారు పబ్లిక్ కానీ ఎంబడెంబడే తినేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ దోసెస్ అని కాదు, ఏదైనా ఇక్కడనే కూర్చొని తినడానికి ట్రై చేయండి. బికాస్ ఇంటికి తీసుకెళ్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో, కానీ వేడిగా క్రిస్పీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. మీరు ఇక్కడనే తీయకండి. దోశ ఇంటికి ప్యాక్ చేస్తే మెత్తగా అయిపోతుంది టిఫిన్ ఎప్పుడు కానీ. కొంచెం టైం పెట్టుకొని వచ్చి ఇక్కడ తిన్నారనుకో, అది ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కదా, క్రిస్పీగా బాగుంటుంది. ఇదే ప్యాక్ చేస్తే నాకు మెత్తగా అయిపోతుంది ఇంటికి వస్తే. ఇక్కడ స్విగ్గీ జొమాటో కూడా ఉంది, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టింది. ఫ్రెండ్స్ దోశ అయితే కంప్లీట్ చేసేసాను ఇద్దరని. ఇదిగో చూడండి కంప్లీట్ అయిపోయింది. మీరు వచ్చి తినండి, మంచిగా ఉంది టేస్ట్. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. నచ్చినట్టు కంపల్సరీ. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి. మేమైతే దోశ కంప్లీట్ చేసినాము. మీరు కూడా ఇక్కడికి వచ్చి తిని మాకు రివ్యూ చెప్పండి. కామెంట్ బాక్స్లో రివ్యూ చెప్పండి మాకు ఎలా ఉంది. నాకు తెలిసి ఇది వర్త్ ఇట్. వచ్చేసి 70 రూపీస్ పన్నీర్ దోశ 70 రూపీస్. నాకు తెలిసి ఇక్కడ ఎఫోర్డబులే ఉంది, రీజనబుల్ రేంజెస్ ఉన్నాయి కదా మమ్మీ. రేట్స్ ఉన్నాయి లే పెట్టచ్చు. మళ్ళీ ప్లస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఐటమ్స్ కూడా కదా. కాస్ట్కి తగ్గట్టు ఫుడ్ టేస్ట్. చూసారు కదా, మీకు ప్లేట్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏం లేకుండా తినేదాకా కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఇక చట్నీ ఏది చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా బౌల్ కావాలి, చట్నీ మొత్తం కావాలి, తినేసే చట్నీ. ఓకే ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇట్లా బయట కూడా ట్రై చేయాలి కదా, చేయండి ఫ్రెండ్స్. సో గైస్ ఇది షాప్, సెల్ఫ్ సర్వీస్, స్విగ్గీ జొమాటో మెనూ. ప్లస్ మా అదైతే అయిపోయింది దోశ. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి జ్యూస్ ఉందిగా. సో ఫ్రెండ్స్ అసలు ఏమైందంటే క్రౌడ్ టైంలో వస్తే కొంచెం అన్నీ తీయడానికి అంత ఇబ్బంది ఉంటుంది అనేసి మేము కొంచెం క్లోజింగ్ టైంలో వచ్చేసినాం అనమాట. అందుకని ఇప్పుడు కొంచెం విశాలంగా ఉంది. వీడియో కోసమని మేము కొంచెం లేట్గా వచ్చినాము. కానీ డే టైం మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంటారు. అసలు ఇట్లా నిల్చొని తింటారు, అట్లా కూర్చొని తింటారు, బయట తింటారు, దూరంగా ఉంటారు పబ్లిక్ మాత్రం. అయితే చాలా ఉంటారు, క్రౌడ్ చాలా ఉంటుంది. అయినా వచ్చి తింటూనే ఉంటారు, వెళ్తారు. కానీ ఇది మీకు చూపించడానికే మీకు జనాలు లేని టైంలో వచ్చినాం, క్లోజింగ్ టైంలో వచ్చినాం అన్నమాట. మీకు అన్నీ బాగా మంచిగా చూపించచ్చు కదా. క్రౌడ్ ఉంటే చూపించలేం కదా, రావిడిగా ఉంటుంది చాలా. ఎక్కడ ఏమి మీకు క్లియర్గా చూపించలేము అన్నమాట. అందుకని ఇంత కూల్గా కూడా తినలేము. అప్పుడు కొంచెం టెన్షన్గా ఇట్లా కూర్చొని తినాలి, హడావిడి ఉంటుంది, పిల్లలు హడావిడి అనేసి క్లోజింగ్ టైంలో వచ్చి తీసినాం ఫ్రెండ్స్.
మమ్మీ ఏమో తీసుకుంది. సో గైస్ నేనైతే మస్క్ మిలన్ తీసుకున్నా. మా మమ్మీ ఏదో స్పెషల్గా తీసుకుంది. ఏంటిది అది? సీతాఫల్. సీతాఫల్. టేస్ట్ ఎట్లుంది? సీతాఫల్ మంచిది కదా, అందుకని సీతాఫల్ చేస్తాను. సీతాఫల్ మంచిదే కానీ కొన్ని దగ్గర సీతాఫల్ జ్యూస్ అంత మంచిగా చేయరు. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా అవి వేసేసి చేస్తారు. కానీ ఇక్కడ చాలా నీట్గా వేసారు. మేము చూసినాం కదా, ఒలిచి మంచిగా చేసారు కదా. ఎట్లుంది? బాగుంది, ఆ? చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఆ సీతాఫలే బాగుంది. నా మస్క్ మిల్లనే బాగుంది. బాగుంది సీతాఫల్. సీతాఫల్ బాగుంది. ఇది ఒక 2 సీతాఫల్స్ తిన్నంత ఉండదు. ఆ సీడ్స్ అని మంచిగా తీసేసి నీ జ్యూస్ నువ్వు తాగు, నా జ్యూస్ నేను తాగుతాను. నాకొద్దు. మమ్మీ అది అట్లా తాగొద్దు మమ్మీ. ఇది ఆగు, నేను తాగిపిస్తా. తాగు అయితే తాగు దీంట్లో సీతాఫల్ ఇవి అవి ఉంటాయి కదా, గుజ్జు. ఫస్ట్ తాగు. గుజ్జు చాలా తట్టుకుంటుంది. తాగు అందుకని నేను గట్టిగా పిలుస్తున్నాను. తాగు ఒకసారి. నొక్కుతుంటే నాకు తెలుసు. भैया सीताफल कॉस्ट, सीताफल का कितना कॉस्ट है? 100 रुपीज़ सीताफल. मौसमी मस्क मिलन 40 140 है पेज 140. సో గైస్ ఈ భవానీ టిఫిన్ సెంటర్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 4 నుంచి నైట్ 12 దాకా అంట. ఇప్పుడే చెప్పిండు ఆయన. డైలీ రెగ్యులర్గా ఉంటుందంట. ఏమంటారు, హాలిడే అనేది లేదు షాప్కి. మీరు కూడా ట్రై చేసి ఎట్లుంది, ఏం ట్రై చేసిరు అనేది మాకు కొంచెం కమెంట్లో చెప్తే మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. అండ్ మీకు ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఇది ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. అంతేనా? టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సంధ్య, నవ్య బ్లాగర్స్. బ్లాగర్స్. Bye bye. Take care. Bye friends. Bye. Good night.